యేసుక్రీస్తు నామములో కూడినందరికీ వందనాలు తెలియజేస్తాను. బైబిల్ గ్రంథంలోకి వెళ్దాం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం నుండి మనం చదువుదాం. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చాలా ఈరోజు మనం 8వ వచనం నుండి 17వ వచనం వరకు కానీ లేకపోతే 13వ వచనం వరకు కానీ మనం ఈరోజు చదివి నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. పోయిన వారంలో మనం 1 నుండి 7 వచనాల వరకు ఉన్న విషయాల్లో కొన్ని విషయాలు మనం చదివాం. అవేంటి అని అంటే కనుక మొదట పౌలు తను తాను పరిచయం చేసుకున్నాడు అని మనం చూసాం. మొదటి 1-2 వచనాలు. దాని తర్వాత సువార్త అంటే ఏంటో చెప్తూ వచ్చాడు. చాలా చాలా జాగ్రత్తగా విన్నాను పిల్లలు. ఎంత జాగ్రత్తగా వింటే నాకు అంత అర్థమవుతుంది. ఎంత అర్థమవుతుందో అంత విశ్వాసంలోనికి వెళ్తానో నా జీవితం మారుతూ ఉంటుంది. ఓకే. మొదటి భాగంలో పౌలు గారు ఏం చెప్తా వచ్చారంటే సువార్త అంటే ఏంటో చెప్తా వచ్చారు. ఈ సువార్తని పాత నిబంధన నుండి చెప్తూనే వస్తున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అది నెరవేరింది అని చెప్తున్నాడు. ఆ సువార్త ఏంటి అని మనం చూస్తామనంటే యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్త అని చదువుతున్నాం. అదేంటంటే కనుక యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను అని చూస్తాం. ఇదే సువార్త. సువార్త అనంటే యేసుక్రీస్తు పుట్టుక, మరణము, పునరుత్థానం. ఈ 3 విషయాలు తప్పితే ఇక సువార్త వేరేది లేదు. సువార్త అంతా యేసుక్రీస్తు జీవితం చుట్టూనే తిరుగుతుంది. యేసుక్రీస్తు చుట్టూనే తిరుగుతుంది. ఇదే సువార్త. దీనినే పాత నిబంధనలో అందరూ చెప్తూ వచ్చారు. క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు దాన్ని చదువుకొని నమ్మి విశ్వాసం ఉంచి విశ్వాసంలో అంతకంతకు అభివృద్ధి చెందుతున్నాము. ఓకేనండి. ఈ సువార్త అంటే ఏంటో చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అని చూసాం. అంటే ఆ సువార్తను నమ్మిన వారిని విశ్వాసులు అని పిలుస్తున్నాడు. ఆ నమ్మటాన్ని విశ్వాసం ఉంచటం అని అంటున్నాడు. అలా అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరైతే ఈ సువార్తను విశ్వసించేశారో వారందరూ ఎవరని చెప్తున్నారంటే అందరూ క్రీస్తు వారము అని అన్నాడు. అర్థమవుతుందండి? ఎవరు? అందరూ క్రీస్తు వారం. మనం అందరం ఎవరము ఇప్పుడు చెప్పండి? మనం అందరము క్రీస్తు వారము అని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సో దానికి చాలా విషయాలు మనం మాట్లాడుకుంటూ వచ్చాం. అంటే ఇక్కడ నాకు ఒక కులం గుర్తుండకూడదు, ఒక మతం గుర్తుండకూడదు, స్థాయి గుర్తుండకూడదు, ఏమీ గుర్తుండకూడదు. నాకేం గుర్తుండాలి అని అంటే గనక నేను క్రీస్తు వాడను, నా పక్కన ఉన్న వాళ్ళు క్రీస్తు వాళ్ళు. అఫ్ కోర్స్ ఆ మాటకు వస్తే ఈ నూజివీడులో ఉన్న సంఘాలన్నీ కూడా ఎవరు? క్రీస్తు వాళ్ళు. అంటే సంఘ భేదము కూడా మనకి ఎవరికి ఉండకూడదు. కారణం ఏంటంటే మనల్ని అందరినీ రక్షించింది ఎవరు? క్రీస్తు. అందరం విశ్వాసము ద్వారానే క్రీస్తు దగ్గరకు వెళ్ళగలిగాము. క్రీస్తే మనల్ని చేర్చుకున్నాడు. సంగమా, ఇది మొదటి 7 వచనాల్లో మనం చదివాం. ఇప్పుడు కిందకు వచ్చిన తర్వాత ఇంకొన్ని విషయాలు మాట్లాడటం మొదలు పెట్టాడు. అందులో భాగంగా కొన్ని విషయాలు మనం చదువుతూ వస్తాము. చదువుతూ ఉన్నప్పుడు నేను మీకు సింపుల్గా చెప్తాను. 8వ వచనంలో ఏమంటాడనంటే మీరు మీ విశ్వాసం సర్వలోకమున ప్రచురం చేయబడింది. అంటే మీరు యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించారని, ఆయన మరణ పునరుత్థానాలని మీరు నమ్మారని సర్వలోకం అందరికీ తెలిసిపోయింది. అర్థమవుతుందండి? మనం కూడా చాలా సందర్భాల్లో మనం యేసు రక్షకుడిగా అంగీకరించిన తర్వాత
ఒకవేళ ఇంతకు ముందు అంగీకరించిన వాళ్ళు ఉన్నారు, లేదు ఇంతకు ముందు అంగీకరించని వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ తెలిసిపోతుంది ఒక విషయం. ఏమని తెలుస్తుందంటే మనం ఆల్రెడీ యేసును అంగీకరించాము అన్న విషయం. అది ప్రచురం చేయబడింది అని మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం. అందుకు నా దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. 9వ వచనం చదువుదాం. ఇప్పుడు ఎలాగైనాను ఆటంకము లేకుండా వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బ్రతిమాలుకొనుచున్నాను. మిమ్మల్ని గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఎందుకు? ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు దేవుడే నాకు సాక్షి అని మాట్లాడుతున్నాడు. అంటే పౌలు ఏం చెప్తున్నా అంటే, నేను మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నా కాబట్టి నేను మీ గురించి నా ప్రార్థనలో ఎల్లప్పుడూ దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాను. ఎడతెగక నా ప్రార్థనలో నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నా. ఇందును గూర్చి సాక్షి ఎవరు? దేవుడే. దేవుడే నాకు సాక్షి అంటున్నాడు. అంటే తన యొక్క నమ్మకత్వాన్ని, అర్థమవుతుందండి, రుజువు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇంకా చెప్పాలనంటే, నేను రక్షించబడిన ఈ రోమా సంఘాన్ని కలవాలనుకుంటున్నాను. అదొకటి మాత్రమే కాదు, నేను ఇప్పటి వరకు కలవలేకపోయినా నేను మీ గురించి ప్రతిరోజు విజ్ఞాపన చేస్తున్నా, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం పిల్లరా. ఇగో ఇలాంటి వచనాలు చదువుతున్నప్పుడు నిజంగా నేను నా జీవితాన్ని మార్చుకుంటూ నేర్చుకుంటూ వస్తూ ఉన్నా. సో ఎవ్రీ డే, ప్రతిరోజు మ్యాక్సిమం ఒకవేళ మహా అయితే 1-2 సందర్భాలేమో కానీ వారం రోజుల్లో ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాను సంఘము గురించి. సంఘం ఆధ్యాత్మికంగా బలపరచబడటానికి వాస్తవానికి నేను నేర్చుకున్నది ఇదిగో పౌలు యొక్క జీవితాన్ని చదువుతూ ఉన్నప్పుడు. సంఘమా, మనం కూడా ఏం చేసే వారంగా ఉండాలని అంటే, ప్రతిరోజు మన సంఘముల గురించి మనము జ్ఞాపకం చేసుకునే వారముగా ఉండాలి. వారి గురించి మనం ప్రార్థించే వారంగా ఉండాలి. మీకు అనిపించవచ్చు, ప్రతిరోజు అందరి పేర్లు పెట్టా, లేదు, అవసరం లేదు. ప్రభా సంఘం కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ప్రత్యేకంగా కొంతమంది ప్రార్థన చేయమని అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు వారి పేర్ల గురించి మనం ప్రార్థన చేయొచ్చు. కానీ మిగతా సందర్భాల్లో సంఘం అంతటి గురించి ప్రార్థన చేయటం నిజంగా అది నా సత్య విశ్వాసానికి రుజువు. దీనికి సాక్షి ఎవరు అని చెప్తున్నాడు? దేవుడే మనకు సాక్షి అని అంటున్నాడు. అంటే అర్థమేంటో తెలుసా? ఎలా అర్థం చేసుకోవచ్చో తెలుసా ఈ మాటని? నేను ఎప్పుడైతే ఇలా చేస్తూ ఉన్నానో ఇవన్నీ ఎవరికి తెలుసు? సాక్ష్యాన్ని ఎవరిని పెడతాం మనం? సాక్ష్యం అని ఒక వ్యక్తిని మనం పెట్టామనంటే అర్థం ఏంటి? ఆయనకన్నీ తెలుసు, ఆయన చూశాడనో లేకపోతే ఆయన అందులో ఉన్నాడనో అన్నీ ఆయనకు తెలుసనే కదా మనం సాక్షిని పెడతాం. అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి సాక్షిగా పెడుతున్నాడు అని అంటే అర్థం ఏంటంటే దేవుడు ఇవన్నీ గమనిస్తున్నవాడు, ఇవన్నీ ఆయన లెక్కిస్తున్నవాడు, ఇవన్నీ ఎరిగినవాడు. సంగమా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఓకే, అర్థమవుతుందండి? ఎవరు ఒకవేళ ఉదాహరణకి నేను మీ గురించి ప్రార్థన చేయకపోయినా, మీరు నా గురించి ప్రార్థన చేయకపోయినా ఎవరికైనా తెలుస్తుందా? తెలియదు. నేను మీ గురించి ప్రార్థన చేయకుండా నేను ఒక విషయం చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చో తెలుసా? రోజు మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నా అని చెప్పేయచ్చు. మీరు నమ్మేయచ్చు. మీరు కూడా నాకు చెప్పచ్చు, నేను రోజు నీ గురించి ప్రార్థన చేస్తున్నామని. నేను నమ్మేసేయచ్చు పిల్లలు, మీరు చేయకపోయినా. ఓకే, కానీ మన ఇద్దరికి నేను మీ విషయంలో, మీరు నా విషయంలో సాక్షి ఎవరు అని అంటే కనుక దేవుడు. అంటే నేను చెప్పినా చెప్పకపోయినా. పిల్లలు అర్థమవుతుందా? అంటే దేవుడికి
మనం ఏం చేస్తామో అన్నీ ఆయనకు తెలుసు, అన్నింటినీ లెక్కించేవాడు. సో సంగమా, ఒకవేళ నేను చేయకపోతే నాది లెక్కలోకి రాదు, మీరు చేస్తే మీది లెక్కలోకి వస్తుంది. దేవుడే దానికి సాక్షి, దేవుడే వాటిని అన్నిటికీ బహుమానము కూడా ఇవ్వగలిగిన వాడు అన్నది స్పష్టంగా మనం అర్థం చేసుకుంటాం. సో కాబట్టి ప్రతిరోజు మనం సంఘం కొరకు ప్రార్థన చేసే వ్యక్తులముగా ఉందాం. 11వ వచనం చదువుదాం. మీరు స్థిరపడవలెనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా ఒకరి విశ్వాసము చేత ఒకరు ఆదరణ పొందవలెనని. చాలు 11వ వచనంలో అంటున్నాడు మీరు స్థిరపడవలెనని అంటున్నాడు. ఓకేనండి. ఏం చేయాలంట? సంఘం ఏమవ్వాలంట? స్థిరపడవలనని అని అంటున్నాడు. ఏ విధంగా స్థిరపడాలి అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత. అక్కడితో అయిపోయిందా? లేదు. మళ్ళీ అనగా అంటే అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలెనని. పిల్లలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటాం. అంటే మనందరం ఒకరి విశ్వాసం చేత ఒకరు ఖచ్చితంగా ఏం పొందుకోవాలి? ఆదరణ పొందుకోవాలి. అంటే విశ్వాసినైన నేను విశ్వాసినైన ఇంకొక వ్యక్తిని నా విశ్వాసము ద్వారా నేనేం చేయాలి? ఆదరించాలి. విశ్వాసం ఒకటి నేర్పుతుంది నాకు. అదేంటో తెలుసా? ఇదిగో, నీ తోటి విశ్వాసిని నువ్వు ఆదరించు. నీ విశ్వాసముతో నీ తోటి విశ్వాసిని నువ్వు ఆదరించు అని చెప్తుంది. విశ్వాసం నాకు అదే నేర్పిస్తుంది. పిల్లలు ఆదరించడం నేర్పిస్తుంది. ఎవరిని ఆదరించడం నేర్పిస్తుందో తెలుసా? తోటి విశ్వాసం. ఒక్క నిమిషం. తోటి విశ్వాసం అంటే ఎవరంటారు మీరు? ఎవరంటారు తోటి విశ్వాసం అంటే? చెప్పట్లేదు ఎవరు? తోటి విశ్వాసం అంటే ఫస్ట్ మనమే, మన సంఘమే. కానీ మనము ఇక్కడ ఆదరించుకోం. మనం ఎక్కడికి వెళ్ళి ఆదరిస్తామో తెలుసా? బయటికి వెళ్ళి ఆదరిస్తాం. అర్థమవుతుందా? నా విశ్వాసముతో నేను బయట ఉన్న వ్యక్తిని ఆదరించడానికి ప్రయత్నం చేస్తాను. సంగమా, ఇగో ఈ పత్రిక అందుకే రాస్తున్నాడు. అసలు సమస్య ఏంటి? ఈ పత్రికలో ఈ సంఘంలో ఉన్న సమస్య ఏంటి? ఒకరినొకరు చేర్చుకోవట్లా. సమస్య ఏంటి? అన్యులు యూదుల్ని చేర్చుకోవట్లా, యూదులు అన్యుల్ని చేర్చుకోవట్లా. మళ్ళీ ఇద్దరు ఎక్కడ ఉంటారు? ఒక చర్చ్, ఒక బిల్డింగ్లోనే ఉంటారు. కానీ వీళ్ళిద్దరూ ఒకరినొకరు అస్సలు చేర్చుకోరు. పిల్లల సంఘం అర్థమవుతుంది. అందుకు రాస్తున్నాడు పత్రిక. చాలా ప్రాముఖ్యమైనది ఏంటి అని అంటే నా విశ్వాసం ఇంకొక విశ్వాసాన్ని ఆదరించేదిగా ఉండాలి. ఒకవేళ అలా లేదు అని అంటే కనుక నా విశ్వాసంలో ఏముందో తెలుసా? లోపం ఉంది. ఒకవేళ ఇక్కడ ఉన్న విశ్వాసాన్ని కాకుండా నేను ఆదరించడానికి బయట ఊర్లో ఉన్న వాళ్ళందరినీ ఆదరించడానికి నేను బయలుదేరితే దాన్ని ఏమనాలి? చెప్పండి. అయ్యో సంగమా, క్రీస్తును తెలుసుకోవటానికి మందిరానికి వద్దాం. అర్థమవుతుందా? విశ్వాసములో ఎదగటానికి మందిరానికి వద్దాం. దేవుడేంటో నేర్చుకోవడానికి మందిరానికి వద్దాం. కాబట్టి మనమందరం ఒకరినొకరు ఆదరించుకునే విశ్వాసం అయి ఉండాలి. ఒక్క నిమిషం ఆగుదాం. ఇప్పుడు ఆదరణ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? ఫస్ట్ ఆదరణ ఎవరికి కావాలి చెప్పండి? ఎవరికి కావాలి? ఆల్రెడీ జ్యోతి సాక్ష్యం చెప్పింది, వాళ్ళ అక్క చనిపోయారని. ఇప్పుడు మనకి ఇలాంటి సందర్భంలో ఆదరణ అనగానే గుర్తుకొచ్చేది ఏ కుటుంబం అంటే ఫస్ట్ ఆ కుటుంబం గుర్తొస్తుంది. అర్థమవుతుందా? గుర్తొస్తుంది. ఆదరణ అనగానే ఆ పదం మనకి ఏ విషయంలో జ్ఞాపకం చేస్తుంది అంటే దుఃఖములో ఉన్నవారిని, బాధలో ఉన్నవారిని, లేకపోతే ఏదో అవసరంలో ఉన్నవారిని, ఇవన్నీ మనకి గుర్తుకొస్తాయి. పిల్లలు అర్థమవుతుందా? అప్పుడు ముందు నాకు జ్ఞాపకం రావాల్సింది ఎవరు?
నా సంఘం కదా, నా సంఘం కదా నా జ్ఞాపకం రావాల్సింది. కానీ రెండు, ఎప్పుడు ఎప్పుడు ఆదరణకు అవసరం వస్తుందని అంటే కనుక అవతలి వాడు బాధలో ఉన్నప్పుడే కదా. అప్పుడు నా విశ్వాసం అవతలి వ్యక్తులు ఉన్న బాధలో నేను ఆదరించే వ్యక్తిగా ఉండాలి. ఓకే, ఆదరణ కొన్నిసార్లు వ్యక్తులతో మనకున్న సంబంధాన్ని బట్టి మనం చాలా క్లోజ్గా ఉంటాం, రోజు ఆ ప్రయాణం చేస్తాం. కానీ కొన్ని సందర్భాలలో మనం ఆ వ్యక్తులతో మనకి తక్కువ సంబంధం ఉంటే కనీసం మనం ప్రార్థన చేస్తాం, జస్ట్ పలకరింపన్నా చేస్తాం. ఎందుకు? కొంచెం తక్కువ సంబంధం ఉంది కాబట్టి. సంగమా, ఖచ్చితంగా నా విశ్వాసం ఏం చేయాలో తెలుసా? ఖచ్చితంగా నా విశ్వాసం ఇంకొక విశ్వాసని ఆదరించేదిగా ఉండాలి. అయితే నా విశ్వాసం ఏం చేయకూడదో తెలుసా? ఇతరుల్ని ఆదరణ పొందే స్థితిలోకి నడిపించకూడదు. అంటే వేరొకరి ద్వారా ఆదరణ పొందటానికి, ఉదాహరణకు ఈమె ఓకే, వేరొకరి ద్వారా ఆదరణ పొందటానికి నేను కారణం అవ్వకూడదు. అంటే ఏమన్నా నేను ఏడిపించాను అన్నమాట. ఇప్పుడు ఆమెకు ఆదరణ ఎవరు ఇవ్వాల్సి వస్తుంది? ఇంకొక ఆవిడ ఇవ్వాల్సి వస్తుంది. నా విశ్వాసం ఈమెను ఆదరించాలి, కానీ ఈమె ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఆదరణ పొందుకునేదిగా నా విశ్వాసం ఉండకూడదు. ఉంది అని అంటే గనక నా విశ్వాసంలో లోపం ఉంది. నాకేం అర్థం కాలేదో తెలుసా? సువార్త నాకు సరిగా అర్థం కాల. పాయింట్ అంతా అక్కడికి వస్తుంది. యేసు నాకు సరిగా అర్థం కాల. అందుకు ఈ పత్రిక రాస్తున్నాడు. యేసులో అందరము యేసు వారం, క్రీస్తు వారం అన్న విషయం నాకు ఇంకా సరిగా అర్థం కాలేదని అర్థం. అయ్యో, నేను నా విశ్వాసం ఇంకొకరిని దుఃఖపరిచేదిగా ఉండకూడదు. నా విశ్వాసం ఇంకొకరిని బాధపరిచేదిగా ఎంత మాత్రం ఉండకూడదు. నా విశ్వాసం కేవలము ఆదరించేదిగానే ఉండాలి. సంగమా, అర్థమవుతుందా? ఇప్పుడు విశ్వాసం అనంటే ఏం చెప్తాం? సువార్తను నమ్మటం విశ్వాసం అనన్నాం. ఆ సువార్త అంటే ఏంటని చూసామంటే యేసుక్రీస్తు మరణం, పునరుత్థానాలు. అంటే ఈమెకున్న పరిస్థితుల్లో నేను ఈమెను ఆదరించడానికి వస్తున్నప్పుడల్లా నేను ఏం చెప్పాలో తెలుసా? నా విశ్వాసాన్ని నేను ఆమెకు చెప్పాలి. ఆమె విశ్వాసం కూడా అదే. ఆమెకి ఎప్పుడు నేను ఎవరిని చూపించాలో తెలుసా? యేసును చూపించాలి. అది నా జీవితంలో నుండైనా, నేను నా మాటల్లో నుండైనా యేసును చూపించాలి. సంగమా, ఎవరి కాలం అర్థం చేసుకున్నాం. కానీ కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందో తెలుసా? నా వలన ఒక విశ్వాసి ఆదరణ ఇంకొక చోట పొందుకోవాల్సిన పరిస్థితికి కారణం నేనవుతున్నానేమో. అప్పుడు నాకెవరు అర్థం కాదా? నా సువార్త అర్థం కాలేదు, నా యేసు నాకు అర్థం కాలేదు. అప్పుడు ఈమె యేసు మేమిద్దరం యేసు వారం అన్న సంగతి నాకు సరిగా అర్థం కాదు. అయ్యో, ఇంకా చెప్పాలంటే మా ఇద్దరి సంగతి పక్కన పెట్టాలి. బయట ఉన్న వాళ్ళకి నేను యేసు వాడను అని అర్థం అవ్వాలి. నా విశ్వాసము ద్వారా ఆ బయట ఉన్న వ్యక్తికి కూడా ఆదరణ దొరకాలి. సమమా, పౌలు తన పత్రికను ఎలా మాట్లాడుకుంటూ వస్తున్నాడు. వాస్తవానికి నిజం చెప్పాలంటే ఎంత డీటెయిల్డ్గా, అంటే ఇంత సవివరంగా మనం అర్థం చేసుకోవటానికి బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు. ఎంత సవివరంగా నేర్చుకుంటామో నేను అంత క్రీస్తు సారూప్యంలోనికి మలచబడతాం. లేదు అని అంటే కనుక అది జరిగే పని ఎంత మాత్రమో కాదు అన్న విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంది. ఇప్పుడు ఇంకొక మాట కూడా నేను మీకు చూపించాను. ఆదరణ అన్న పదం కనపడగానే మనకి ఎక్కడి వరకే గుర్తొస్తుంది అంటే, ఎవరో బాధలో ఉన్నారు, వాళ్ళని మనము ఆదరించడం, అక్కడి వరకే గుర్తొస్తుంది. 23వ కీర్తన 4వ వచనం చదువుదాం. 23వ కీర్తన 4వ వచనం చదువుదాం.
గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయిందు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను. గాఢాంధకారపు లోయలోకి వెళ్ళిపోతున్నాడంట దావీదు. అర్థమవుతుందండి? దావీదు వెళ్ళిపోతుంటే దేవుడు ఏం చేస్తున్నాడంట దావీదికి? ఆ వచనాల్లో ఏముంది? దేవుడు దావీదికి తోడై ఉంటాడంట. అందుకు దావీదికి భయమే ఉండదంట. వాస్తవానికి గాఢాంధకారంలోకి వెళ్తే దావీదికి ఏమవ్వాలి? భయం ఉండాలి. కానీ దావీదు అంటున్నాడు నాకు భయం లేదంటున్నాడు. ఎందుకు? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆ తోడుగా ఉన్న దేవుడు ఏం చేస్తాడంట? రెండు ఉపయోగిస్తాడంట. ఒకటి దుడ్డుకర్ర, రెండు దండము ఉపయోగిస్తాడంట. ఉపయోగించి ఏం చేస్తాడంట? దేవుడు ఆదరిస్తాడంట. అది ఆయన ధైర్యం. ఎందుకు గాఢాంధకారపు లోయలు అని అంటే ఏమర్థం చేసుకోవాలి? దావీదు దేవుణ్ణి విడిచిపెట్టి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం, దావీదు దేవుణ్ణి విడిచిపెట్టి వేరొక మార్గంలోనికి, దేవునికి దూరం అయిపోతున్న పరిస్థితులు, అది ఏదైనా కావచ్చు. అర్థమవుతుందండి? అది పాపమా, లేకపోతే కొన్నిసార్లు దేవునికి నేను దూరంగా ఉంటున్న స్థితి, ఏదైనా కావచ్చు. ఆ పరిస్థితుల్లో దావీదుకి వాస్తవానికి భయం వేయాలి కదా. కానీ దావీదు అంటున్నాడు నాకు భయం లేదు. ఎందుకంటే నువ్వు నాకు తోడుగానే ఉంటావు. నేను నిన్ను విడిచిపెడతానేమో కానీ నువ్వు అస్సలు నన్ను విడిచిపెట్టావు. ఎందుకు? యెహోవా నా కాపరి. మన దేవుని గుణం ఏంటో తెలుసా పిల్లరా? దావీదు ఒక కాపరిగా రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడో తెలుసా? పాపం గొర్రెలు ఒక 100 ఉన్నాయి అనుకోండి. దావీదు గొర్రెలు కాసేటప్పుడు ఆ గొర్రెలు ఒక్కొక్కటి అటు ఇటు వెళ్ళిపోతుంటది. అదంతా చూసుకోవాల్సింది ఎవరు? అదంతా చూసుకోవాల్సింది? కాపరే. అర్థమవుతుంది? గొర్రె లక్షణం ఏంటో తెలుసా? తప్పిపోతుంది అంతే. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అది దావీదు యొక్క ఉద్దేశం. దావీదు దేవుణ్ణి అంత అర్థం చేసుకున్నాడు. నాకు భయం లేదు. ఎందుకో తెలుసా? నా దేవుడు నన్ను ఆదరిస్తాడు, నాకు తోడుగానే ఉంటాడు కాబట్టి నన్ను ఆదరిస్తాడు. ఎట్లా ఆదరిస్తాడంట? దుడ్డు కర్ర, దండం. గొర్రెల కాపర్ల దగ్గర 2 ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, 2 కర్రలు ఉంటాయి, 2 రకాలుగా ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒకటి చిన్న వంకి ఉండి ఉంటుంది, ఇంకొకటి ఏమో స్ట్రైట్ గానే ఒక కర్రలాగానే ఉంటుంది. ఇంకొకటి ఏమో కర్రే కానీ అది వంకి ఇట్లా ఉండి ఉంటుంది. మీరు ఎప్పుడైనా పెద్ద పెద్ద బిషప్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర చూస్తారు, పెద్ద కర్రలు ఉంటాయి చేతిలో, అది ఇలా వంకి ఉంటుంది. ఓకే, ఇవన్నీ దేనికి సాదృశ్య రూపంగా చెప్పబడుతున్నాయి అని అంటే కనుక, ఒకవేళ గొర్రె ఏదన్నా తప్పిపోతుంటే గొర్రెల కాపరి ఏం చేస్తాడనంటే వాటిని ఉపయోగించి వాటిని శిక్షించి ఒక దారిలో పెడతాడు. ఆయన ఉద్దేశం కొట్టడం కాదు, ఆయన ఉద్దేశము సరిచేయటం. దాన్ని కూడా ఏమని చెప్తున్నారు బైబిల్లో? ఏమని చెప్తున్నారు? ఆదరణ అని చెప్తున్నారు. అర్థమవుతుందా? దాన్ని కూడా ఆదరణ అని చెప్తున్నారు. అంటే నా విశ్వాసం ఏం చెయ్యాలో తెలుసా? ఒకవేళ ఎవరైనా తప్పిపోతున్న పరిస్థితుల్లో ఉంటే గనక నేనేం చేయాలి? ఆదరించాలి. అతన్ని క్రీస్తు సువార్త చెప్పి, ఒకరి విశ్వాసంతో ఒకరు మన అంటున్నాడు కదా, ఆ విశ్వాసాన్ని చెప్పి నేనేం చేయాలో తెలుసా? అతన్ని సరిచేసి మళ్ళీ తిరిగి ఒక మార్గంలోకి తీసుకొని వచ్చే వ్యక్తిగా నేను ఉండాలి. నా విశ్వాసం ఉండాలి. అలాంటిది వాడికి నాకు సంబంధం లేదు, ఆడ తప్పిపోతే నాకేంటి, అక్కడ దాకా కాదు. ఇదో ఆడ తప్పిపోయాడు, నేను కాబట్టి ఉన్నా, వాడు తప్పు. ఇది విశ్వాసమే కాదు, ఇది విచారపడవలసిన విషయం. ఇది విశ్వాసమే కాదు. ఇది అంటే నాకు ఎవరు అర్థం కాలేదో తెలుసా? నా క్రీస్తు నాకు అర్థం కాల. మనం అందరం క్రీస్తు వారం అన్న విషయం నా మైండ్లో లేదు. ఆధ్యాత్మికత అంటే ఏంటో నేను మీకు ఇప్పుడు చూపించాలనుకుంటున్నాను. చదువుదామా? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా,
ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనాను చిక్కుకొని ఎడల, ఈ ఒకడు అనుకుందాం ఎవరో ఒక వ్యక్తి అని అనుకుందాం, ఓకేనండి. ఏమైపోయాడంట? తప్పిపోయాడంట, చిక్కుకుపోయాడు అని చూస్తున్నాం. ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు, ఓకే, ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు అంటే ఉదాహరణకు నేను ఒక విషయంలో తప్పిపోయాను అని అనుకోండి, ఓకే. అప్పుడు సంఘమంతా ఏం చేయాలో తెలుసా? ఆత్మ సంబంధులైన మీరందరూ ఏం చేయాలో తెలుసా? అయ్యో, బహుశా నాకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తే నేను కూడా తప్పిపోతానేమో, అమ్మో అని అనుకొని ప్రభువా థ్యాంక్ యూ అని చెప్పి వెంటనే ఏం చేయాలి? నా దగ్గరకు వచ్చి నన్ను సరిచేయడానికి మీరు ప్రయత్నం చేయాలి. దాన్నే ఏమన్నారంట? దాన్నే అలా చేసిన వారిని ఆత్మ సంబంధమైన వాళ్ళు అని అంటా ఉన్నారు. ఆత్మ సంబంధమైన వాళ్ళు అని అంటా ఉన్నారు. మనము తప్పిపోతే యేసుక్రీస్తు మన కోసం పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని అర్పించి మనల్ని రక్షించాడండి. మనం మంచోళ్ళు అయిన తర్వాత కాదు ఆయన రక్షించింది, మనం ఇంకా పాపులముగా ఉన్నప్పుడే ఆయన రక్షించాడు. రక్షించిన తర్వాత అన్నాడు, ఇదిగో ఇక మీదట పాపము చేయకు, నా కొరకు బ్రతుకు అని చెప్పాడు. ఒకవేళ ఇలా చెప్పిన తర్వాత కూడా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా అని అంటే గనక లేదు, సంవత్సరాల నుండి ఏదో ఒక విషయంలో నేను ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తున్నా కానీ, విరోధముగా పాపము చేస్తూనే ఉన్నా కానీ ఆయన ఇంకా నన్ను పట్టుకుంటూనే ఉన్నాడు. అది దేవుని ప్రేమ. అప్పుడు ఆ దేవుణ్ణి కదా నేను విశ్వసించింది. క్రీస్తు వారము అని అనుకుంటున్నాం కదా, మరి అప్పుడు నేనేం చేయాలి? ఆదరించాలి. నా విశ్వాసం ఏం చేయాలో తెలుసా? ఇంకొక విశ్వాసిని ఆదరించేదిగా ఉండాలి. ఒక్క దుఃఖంలో కన్నీరు తొడవటం మాత్రమే కాదు ఆదరణ అని అంటే గనక, ఒకవేళ ఎవరైనా ఒక విశ్వాసి తన విశ్వాసంలో తప్పిపోతే నేనేం చేసే వ్యక్తిగా ఉండాలో తెలుసా? అతన్ని ఆదరించి సరిచేసి మళ్ళీ దేవుని మార్గంలోనికి తీసుకొచ్చే వ్యక్తిగా నేను ఉండాలి. అది నిజమైన విశ్వాసము, అది ఆత్మ సంబంధమైన వ్యక్తి జీవించే జీవిత విధానము. రోమా సంఘంలో అది లేదు. పిల్లలు అర్థమవుతుందా? రోమా సంఘంలో అది లేదు. ఇంకా చెప్పాలనంటే ఒక నిమిషం అవుతుంది. ఇప్పుడు నన్ను చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదంతా యూదులు, ఇదంతా అన్యులు అని అనుకున్నాం. చర్చిలో ఒకే సంఘంలో ఉంటున్నారు. వీళ్ళకి వీళ్ళు పడదు, వీళ్ళకి వీళ్ళంటే పడదు అనుకుందాం. ఇప్పుడు ఈ గుంపులో ఒక వ్యక్తి తప్పిపోయాడు అనుకుందాం. అప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు చెప్పండి? అది అయ్యింది అంటారా లేదా? ఖచ్చితంగా అంటారు. ఆదరించే లక్షణం ఉండదు ఆ వ్యక్తికి. మామూలుగానే కలుపుకోడు. అలాంటప్పుడు వాడు తప్పిపోతే వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆదరించబడాలి. ఇదిగో దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడే, మరి నువ్వెందుకు ఇట్లా చేస్తావు? లేదు, నేను నీ కోసం ప్రార్థన చేస్తాను, మన ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుందాం అని చేస్తాడా? ఇంపాసిబుల్. చేయడు. అర్థమవుతుందా? అంటే ఎవరు అర్థం కాలేదు? మనకి క్రీస్తు అర్థం కాలేదు. మనకి విశ్వాసం ఇంకా అంటే ఏంటో తెలియదా? సంగమా, ఎక్కడున్నాం? ఒకసారి ఆలోచించేద్దాం. ఎదుగుదాం. క్రీస్తును తెలుసుకుంటూ క్రీస్తులో ఎదుగుదాం.
విశ్వాస జీవితంలో ప్రతి దినము ఎదుగుదాం. మనము అందరినీ ఆదరించేదిగా ఉండాలి మన విశ్వాసం. అది దుఃఖములో ఉన్నప్పుడే కాదు, కానీ ఒక వ్యక్తి తప్పిపోయిన స్థితిలో ఉన్నా కానీ అతన్ని సరిచేసి సరైన మార్గంలోకి తీసుకొచ్చేదిగా నా విశ్వాసం ఉండాలి. ఇప్పుడు ఆపోజిట్గా చెప్పాలనుకుంటున్నాను. ఇందాకేమో దుఃఖాన్ని తుడవటం ఆదరణ, దానికి వ్యతిరేకమైన పని ఏంటంటే నేనే ఒక విశ్వాసికి దుఃఖం కలిగించేటట్టుగా ఉండటం. అంటే నాకు విశ్వాసం సరిగా లేదు, నాకు క్రీస్తు సరిగా అర్థం కాలేదు. ఇప్పుడు ఇలాంటి సందర్భాల్లో ఇంకొక రకంగా చేస్తాం. అదేంటనంటే కనుక ఆదరించటం పోయి మళ్ళీ మనం ఏం చేస్తామో తెలుసా, తీర్పు తీర్చడం మొదలు పెడతాం కొన్ని సందర్భాలలో. అంటే నా విశ్వాసం ఇతరుల్ని ఆదరించాలి అంటే తప్పు చేసిన వ్యక్తిని సరిచేయాలి, కానీ తప్పు చేసిన వ్యక్తిని నేను తీర్పు తీరుస్తున్నాను అని అంటే అర్థం ఏంటో తెలుసా? నాకెవరు అర్థం కాల? నాకు క్రీస్తు అర్థం కాల. ఆ వ్యక్తి నాతో పాటు క్రీస్తు వాడు అన్న విషయం నాకు అర్థం కాలేదు. అంటే నాకు ఇంకా విశ్వాసపు లోపములోనే ఉన్నాను. విశ్వాసపు లోపములోనే నేను ఇంకా ఉన్నాను. సంగమా, ఎక్కడున్నాం మనం అసలు? అర్థమవుతుందా? క్రీస్తు అర్థమయ్యాడా మనకి? సంపూర్ణంగా అర్థమయ్యాడా? అర్థం చేసుకోవటానికే వస్తున్నామా ఇక్కడికి? ఆయన ఎక్కడో ఒక పత్రిక రాయాల్సి వచ్చింది ఇందుకోసం, ఈ సమస్యను పరిష్కరించడానికి. పిల్లలు అర్థమవుతుందా? ఒకళ్ళనొకళ్ళు చేర్చుకునే పరిస్థితి లేదు సంఘంలో. ఓకే, నిజమైన విశ్వాసము క్రీస్తు ఎరిగిన వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? విశ్వాసము కలిగి ఉన్న వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? ఇతరుల విశ్వాసాలు అంటే తన విశ్వాసముతో ఇతరుల్ని ఆదరిస్తాడు. ఆదరణలో 2 భాగాలు చూస్తున్నాం. మొదటిది, దుఃఖములో ఉన్న వారిని ఆదరిస్తాడు. లేదు, ఏదన్నా సహాయం కావాలనుకోండి, ఇదిగో నేనున్నా నీ కోసం అని ఒకవేళ ఏమి చేయలేకపోయినా ప్రార్థనైనా చేస్తాడు ఆ వ్యక్తి కోసం. అది ఆదరణ. రెండవ రకంగా ఈ ఆదరణ అనే మాట, ఒకవేళ ఒక వ్యక్తి తప్పిపోయిన స్థితిలో ఉంటే కనుక అతన్ని తీర్పు తీర్చకుండా అతను ఏం చేస్తాడో తెలుసా? క్రీస్తును చూపించి మళ్ళీ తిరిగి సరిచేయటానికి ప్రయత్నం చేస్తాడు. ఇవి కాపరిగా ఉన్న దేవుని యొక్క గుణాలని దావీదు తన జీవితంలోంచి చెప్పుకుంటున్నాడు. నేను తప్పిపోతే నాకు భయం లేదు, ఎందుకనంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను ఆయన ఆదరిస్తాడు. మనకుందా ఆ ధైర్యం? ఏమని? నా సంఘం నాకుంది, నా విశ్వాసం నాకున్నారు. ఒకవేళ నేను తప్పిపోయినా వాళ్ళు నాకు సహాయం చేస్తారు, నన్ను ఆదరిస్తారు. అది కదా సంఘం. క్రీస్తు శిరస్సు కింద ఉన్న శరీరం అనబడుతున్న సంఘము. అర్థమవుతుందా? ఇది కదా నిజమైన విశ్వాసం. ఈ విశ్వాసంలో మనం ఉన్నామా? సంఘమా, ఒకసారి ఆలోచించేద్దాం. ఎదుగుదాం క్రీస్తును తెలుసుకోవడంలో. ఆ తెలుసుకున్న క్రీస్తుకు తిరిగి వెంటనే మనము అప్పగించుకుంటున్న విషయంలో ఎదుగుదాం. సో నా విశ్వాసం ఇంకొకరిని ఆదరించేదిగా ఉండాలి. అది వాళ్ళకున్న బాధలు, కష్టాలు ఏదైనా కావచ్చు, వాటిల్లో నేను నీ కోసం ప్రార్థన చేస్తాను. 2 ఆదరణ అని అంటే గనక తప్పిపోతున్న ఇంకొక విశ్వాస జీవితంలో ఇదిగో నేనున్నా, నీ కోసం ప్రార్థన చేస్తాను. అది కాదు, క్రీస్తు నీ కోసం మరణించలేదా అని సరిచేసేది ఆదరణ చూస్తాను. ఈ 2 విషయాల్లో చేయగలిగిందే నిజమైన విశ్వాసం అని చూస్తున్నాం. నెక్స్ట్ వచనాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. 12వ వచనం, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకిచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగులు అపేక్షించుచున్నాను అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, నేను మీకు ఆత్మ సంబంధమైన ఏదో ఒక కృపావరము ఇచ్చి వెళ్ళాలి. అంటే పౌలు వస్తే, ఒకసారి మీరందరూ చాలా జాగ్రత్తగా వినాలి, నన్ను చూస్తూ ఉంటారు.
పౌలు వస్తే, ఇది రోమా సంఘం అని అనుకుందాం. ఒకవేళ పౌలు వస్తానని చెప్పాడు అనుకుందాం, పౌలు వచ్చాడని అనుకుందాం. పౌలు వస్తే గనక రోమా సంఘానికి ఖచ్చితంగా ఏం దొరుకుతుంది చెప్పాలి. ఇక్కడే ఉంది కదా, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకు ఇవ్వాలని అనుకుంటున్నా అన్నాడు. ఒకవేళ పౌలే గనక రోమా సంఘానికి వస్తే ఖచ్చితంగా రోమా సంఘానికి ఏం దొరుకుతుంది? ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా. ఏంటి కృపావరం అని అంటే వెంటనే కొరింథీ పత్రికలో ఉన్న కృపావరాలకి వెళ్ళొద్దు. ఓకే, యేసుక్రీస్తుని గురించి ఏదో ఒక గుణాన్ని వారికి చెప్పి నేర్పించి వెళ్ళిపోతాడు. ఓకేనండి, అర్థమవుతుందా? అంటే పౌలు వస్తున్న ప్రతిసారి ఆయన ఏమిస్తాడు? ఒక ఆత్మ సంబంధమైన కృపావరాన్ని ఒకటి చెల్లిపోతాడు అని అనుకున్నాం. ఓకేనండి, ఆయన ఆత్మ సంబంధమైన కృపావరాన్ని ఇవ్వటానికి ఏం చేసి అది ఇస్తాడో చెప్పిన వాక్యము చెప్పి ఆత్మ సంబంధమైన కృపావరాన్ని ఒకటి చెప్తాడు. ఓకేనండి, ప్రతి ఆదివారం మనం ఇక్కడికి ఎందుకు రావాలో తెలుసా? వాక్యం నేర్చుకోవడానికి కదా వచ్చేది. అప్పుడు ప్రతి ఆదివారం నేనేం పొందుకొని వెళ్ళాలి? ఇక్కడ నుంచి ఆత్మ సంబంధమైన ఒక కృపావరాన్ని పొందుకొని వెళ్ళాలి. అందుకు వస్తున్నామా మందిరానికి? ఒకసారి ఆలోచిద్దాం. ప్రతిసారి నాకు ఒకటి దొరుకుతుంది ఖచ్చితంగా. శనివారమా, శుక్రవారమా, ఆదివారమా, సోమవారమా సంబంధమే లేదు. ఇక్కడికి ఒకసారి దేవుని మందిరంలో కూడుకోవడానికి వచ్చామా ఖచ్చితంగా ఒక ఆత్మ సంబంధమైన కృపావరం దొరుకుతుంది. నో డౌట్. అందులో ఇచ్చేదెవరు? వాక్యం ఇస్తుంది. దేవుని వాక్యం ఇస్తుంది ఆత్మ సంబంధమైన కృపావరం. నేను కాదు, అర్థమవుతుందని మేము ఆత్మ జస్ట్ వచ్చి వివరిస్తాం అంతే. పౌలు వచ్చినా అంతే చేయాలి. ఈ వాక్యాన్నే చెప్పాలి. ఈ వాక్యములో ఉంది ఆత్మ సంబంధమైన కృపావరం. వచ్చినప్పుడల్లా ఆయన వాక్యాన్ని బోధిస్తాడు. ఆ వాక్యాన్ని విన్న వాళ్ళందరూ ఏం పొందుకొని వెళ్తారు? కృపావరం. అంటే రాని ప్రతిసారి నేనేం కోల్పోతున్నా? ఆత్మ సంబంధమైన కృపావరాన్ని ఒకటి కోల్పోతున్నా. నాకు ఆ రోజు దేవుడు ఏమై ఉన్నాడో అర్థం చేసుకోలేకపోతున్నా. అందుకే బ్రతిమలాడుకుంటున్నాను. కుదరకపోతే ఓకే, నో ప్రాబ్లం. కుదిరి కూడా రావట్లేదు అని అంటే కనుక నాకు వద్దు అని అంటున్నారు. దేంట్లో తెలుసా? ఆత్మ సంబంధమైన కృపావరాన్ని. ఇది ఎవరు ఇవ్వాలనుకుంటున్నారు తెలుసా? దేవుడే స్వయంగా తన వాక్యము ద్వారా మాట్లాడి ఇవ్వాలనుకుంటున్నాడు. సంగమా, ఒకసారి ఆలోచించేద్దాం. మీ ఉదయం సంఘానికి ఎందుకు వస్తుంది? ఏం చేయాలి? విశ్వాసం అంటే ఏంటి? ఏం చేస్తే విశ్వాసం అవుతుంది? చాలా విషయాలు చూస్తూ వచ్చాం పిల్లరా. ఈరోజు కొన్ని విషయాలు అర్థమైందని అనుకుంటా ఉన్నాం. ఈరోజు ఖచ్చితంగా ఒక ఆత్మ సంబంధమైన కృపావరాన్ని పొందుకుంటానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. తీసుకుంటామా? పొందుకుంటాం. నాకు కావాలనుకుంటామా? పొందుకోగలుగుతాం. లేదా అంతే. అది కానీ దేవుడైతే ఇవ్వకుండా మానడు. ఏంటో తెలుసా? చూసాం ఈరోజు. విశ్వాసం అని అంటే ఆదరించేదిగా ఉండాలి. దుఃఖంలో ఉన్న వారిని, రెండు తప్పిపోయిన వారిని సరిచేయటం కూడా ఆదరణ అని చూసాం. ఇది ఎవరు మాత్రమే చేయగలుగుతారో తెలుసా? ఆత్మ సంబంధులైన వ్యక్తులు మాత్రమే. నేను క్రీస్తు వాడను, ఆమె కూడా క్రీస్తు వారు అని అర్థమైన వారు మాత్రమే చేయగలుగుతారు. అంటే వారికి అది అర్థమైంది అని అంటే కనుక వాళ్ళకి ఎవరు అర్థమయ్యారో తెలుసా? యేసు అర్థమయ్యాడు. యేసు సువార్త అర్థమయ్యింది. పిల్లల సంగమం, ఒకసారి ప్రభువుకు అప్పగించుకుంటూ మోకరించి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారం ప్రభు సన్నిధిలో ప్రభువుకు అప్పగించుకుంటూ, ప్రభువానికి వందనాలు, నీకు స్తుతులు స్తోత్రం తెలియజేస్తాం. ఉదయం ప్రభు నీ లేఖనాల నుండి మీరు మాతో మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మాటను బట్టి నీకే వందనాలు తెలియజేస్తాము. ప్రభువా, మేమందరం వస్తున్న ప్రతిసారి ఆత్మ సంబంధమైన కృపా వరం ఒకటి సంపాదించుకొని వెళ్ళడానికి సహాయం చేయమని అడుగుతున్నాం.
విశ్వాసము అంటే నువ్వేంటో ఇంకా నేర్చుకొని నిన్ను అర్థం చేసుకుని ప్రభావ నీకు అప్పగించుకోవడానికి మాకు సహాయం చేయమని మాకు నేర్పించమని నీ చేతిలో మమ్మల్ని అందరూ అప్పగించుకుంటూ ఉన్నాం ప్రభావ. నేర్చుకున్న మేము ఆ ప్రకారంగా జీవించడానికి సహాయం చేసి కృప చూపించి మహిమ తెచ్చుకొని నీ చేతిలో మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరూ